ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, మీరందరూ బాగున్నారు కదా? చాలా సంతోషం. దేవుని కృప మహదైశ్వర్యాన్ని బట్టి మేము కూడా కొనసాగా ఉన్నాం. దేవునికి మనల్ని ఈ రీతిగా కలిపి మరొక అంశంలో మరి ఈ రీతిగా మీతో వాక్యాన్ని పంచుకుంటానికి దేవుడు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, మరి మన అంశంలోనికి వెళ్దాం. గత 2 క్లాసుల్లో మనం నేర్చుకున్నది అంటే, మొదటి క్లాసులో మనం నేర్చుకున్నది ఏంటంటే, హేబేలు మొదలుకొని నేటి వరకు నిద్రించిన నీతిమంతుల ఆత్మలో యేసుక్రీస్తు తప్ప ఎవరు కూడా పరలోకానికి ఎక్కిపోలేదు అనేసి మొదటి క్లాసులో మనం నేర్చుకున్నాం. అలాగే 2వ క్లాసులో మనం నేర్చుకున్నది ఏంటంటే, మరి పరలోకానికి ఎక్కిపోక భూమి మీద లేక వారందరూ ఎక్కడ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ ఉన్నారు అనే అంశాన్ని ఒక స్పష్టమైన నిర్దిష్టమైన స్థలాన్ని మనం గుర్తించగలిగాము. అయితే ప్రియులారా, వాళ్ళు ఎక్కడ ఉంటారు అనేసి మనం గత క్లాసులో మనం నేర్చుకున్నామంటే, హేబేలు మొదలుకు నేటి వరకు నిద్రించిన నీతిమంతుల ఆత్మలో యేసుక్రీస్తు తప్ప అందరూ కూడా ఎక్కడ ఉన్నారు అంటే, పాతాళ లోకములోనే నెమ్మది పొందు స్థలమైన పరదేశులు ఉన్నారు అనేసి మనకి చాలా స్పష్టంగా నేర్చుకున్నాం. యేసుక్రీస్తు మాత్రమే పాతాళానికి వెళ్ళాడు, కానీ అక్కడే విడిచిపెట్టబడలేదు. దేవుడు క్రీస్తును మృతుల్లోండి లేపాడు. మృతుల్లోండి తిరిగి లేచిన యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణై తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు తప్ప మిగతా వారందరూ కూడా, భూమి మీద నిద్రించిన నీతిమంతులందరూ కూడా ఎక్కడ ఉన్నారు అనేది మనం చాలా స్పష్టంగా పాతాళ లోకంలో నెమ్మది పొంది స్థలమైనటువంటి పరదేశం అనే స్థలములో మరి వారందరూ ఉన్నారు అనేది మనం నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు మనకి ఈ క్లాసులో, ఇది 3వ క్లాస్ అనమాట, హేబేలు 3లో. ఈ క్లాసులో మనం నేర్చుకునే అంశం ఏంటంటే, ఎప్పటి వరకు నిద్రించిన నీతిమంతులందరూ పరదేశంలోనే ఉంటారు? ఎప్పటి వరకు ఉంటారు? ఎప్పటి వరకు ఉంటారు? అసలు ఎందుకు ఇప్పటి వరకు అక్కడే ఉన్నారు? మరి ఎప్పుడు పరలోకానికి ఎక్కిపోతారు? ఈ 3 సంగతులు మనం నేర్చుకుందాం. ఇప్పటి వరకు వాళ్ళు పరదేశంలోనే ఎందుకున్నారు? ఎలకోకుండా ఎందుకున్నారో చూడండి. ఎప్పటి వరకు ఈ నిద్రించిన నీతిమంతుల ఆత్మలు పరదేశంలో ఉంటారు? ఎప్పటి వరకు ఉంటారు? అసలు అక్కడ ఇప్పటి వరకు ఎందుకున్నారు? ఎప్పుడు పరలోకానికి వెళ్తారు? చూడండి, 3 సంగతులు కదా. 3 సంగతులు వరుసలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించండి. ఈ మొదట మీరు హేబేలు అనే క్లాసులో వింటున్నారు కదా, ఇది 3వ క్లాస్ కదా. 1, 2 వినకుండా 3 వింటే అర్థమవుదు. కాబట్టి ముందు 1, 2 వినండి, ఆ తర్వాత 3వ వినటానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మనకి అర్థమవుద్ది, లేకపోతే అర్థము అవ్వదు. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించేయండి. నేర్చుకుందాం, వరుసలో నేర్చుకుందాం. ఇక్కడ ప్రియులారా, మనం ఒకసారి ఆలోచిస్తే హేబేలు 3 మనం ఎక్కడంటే, ఇది పాతాళ లోకము. పాతాళ లోకములో నెమ్మది పొందే స్థలము. ఈ నెమ్మది పొందే స్థలంలో ఎవరున్నారు అంటే, అబ్రహాం ఉన్నాడు, అతని రొమ్మున ఆనుకున్న లాజరు కూడా ఉన్నారు. ఈ మధ్యలో, వీరిద్దరికి మధ్యలో మహా అగాధం అనేది ఉంది. ఈ మహా అగాధం ఉంది. మరి కింద ఎవరున్నారంటే, నరకము లేక వేదనకరమైన స్థలము. ధనవంతుడు వెళ్ళిన ప్లేస్ ఏంటంటే నరకము లేక వేదనకరమైన స్థలము అనేసి మనం గత క్లాసులో మనం నేర్చుకున్నాం. అయితే ఈ పరదేశంలో ఉన్నవాళ్ళు ఎందుకు ఇప్పటి వరకు పరదేశంలోనే ఎందుకున్నారు? ఎప్పటి వరకు పరదేశంలో ఉంటారు? ఎప్పుడు పరలోకానికి ఎక్కిపోతారు అనే సంగతి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించేయండి. ఇక్కడ మనం చూస్తే ఇది పరలోకము, భూమి ఉన్న లోకము, పరదేశు. భూమి మీద నీతిమంతులుగా జీవించిన వారు పరదేశకు వెళ్తారు. భూమి మీద అనీతిమంతులుగా జీవించిన వారు పాతాళ లోకంలోని నరకంలోనికి, వేదనకరమైన స్థలానికి వెళ్ళిపోతారు. అయితే ఇక్కడ ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే, ఎందుకు నిద్రించిన ఈ నీతిమంతులందరూ ఇప్పటి వరకు పరదేశంలో ఉన్నారు? ఎందుకు ఇప్పటి వరకు పరదేశంలో ఉన్నారు? 2వ ప్రశ్న ఏంటంటే, ఎప్పుడు ఈ నిద్రించిన నీతిమంతులందరూ పరదేశంలో నుండి పరలోకానికి వెళ్తారు? ఎప్పుడు వెళ్తారు?
ఇవి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ప్రియులరా, ఒక సంగతి మనం పరిశీలన చేస్తే, ఇవి తెలుసుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే, విశ్వాస వీరుల జాబితాలో కొత్త నిబంధన సంఘము చేర్చబడితేనే తప్ప, అంటే విశ్వాస వీరుల జాబితా ఒకటి ఉంది. పాత నిబంధన కాలానికి విశ్వాస వీరుల జాబితా ఒకటి ఉంది. ఈ విశ్వాస వీరుల జాబితాలో కొత్త నిబంధన సంఘములో విశ్వాస వీరులు చేర్చబడితేనే, కొత్త నిబంధన సంఘము చేర్చబడితేనే విశ్వాస వీరులు సంపూర్ణులు అవుతారు. కనుక అప్పటి వరకు వారు పరదేశంలో ఉండాలి. పరదేశంలో ఎప్పటి వరకు ఉండాలంటే వాళ్ళే సంపూర్ణులు కాదు, మనము కూడా వాళ్ళతో వెళ్ళి చేరాలి. విశ్వాస వీరులతో మనం వెళ్ళాలి. మనం వెళ్ళి కలిస్తే అప్పుడు వాళ్ళు సంపూర్ణులు అవుతారు. వాళ్ళు సంపూర్ణ అయ్యేంత వరకు వాళ్ళు అక్కడే ఉండాలి. చూద్దాం ప్రియులరా, ఈ మాటలు ఎక్కడ చెప్పబడి ఏంటి అనే దాని గురించి కూడా మనం చూద్దాం. ఈ సత్యాన్ని బయలుపరిచే మరికొన్ని లేఖన భాగాల్ని పరిశీలన చేద్దాం. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా రాయబడింది. అందులో హేబేలు, హానోకు, అబ్రహాము, ఇస్సాకు, మోషే తదితర విశ్వాస వీరులను గురించి వివరించబడింది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా రాయబడింది. ఆ విశ్వాస వీరుల జాబితాలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ కొంతమంది గురించి హేబేలు, హానోకు, అబ్రహాము, ఇస్సాకు, మోషే తదితర విశ్వాస వీరులు అందరూ కూడా ఉన్నారు. అయితే వాళ్ళందరి గురించి లేఖనం ఏం చెప్తుంది? వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను పొందిన విశ్వాస వీరులందరూ కూడా వాగ్దాన ఫలము అనుభవింపలేదని రాయింది. వీళ్ళందరూ కూడా తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందారు, కానీ ఆ సాక్ష్యం పొందిన వారు వాగ్దాన ఫలం అనుభవించలేదంట. వాగ్దాన ఫలం ఏంటి? మన దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం ఏంటి? నిత్య జీవమును అనుగ్రహించినదే దేవుడు తానే మనకు చేసిన వాగ్దానము. ఆ వాగ్దాన ఫలం అనుభవించలేదు, అనగా పరలోకానికి ఎక్కిపోలేదని వ్రాయబడి ఉంది. ఇప్పుడు ఆ లేఖన భాగాన్ని చదువుదాం. ఆ లేఖన భాగం ఎక్కడుంది బైబిల్లో? హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో 39 వచనం కానించి కింద చూద్దాం. ప్రియులరా, 39వ వచనం, వీరందరూ అంటే విశ్వాస వీరులందరూ కూడా విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచిన గనక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. చూడండి ప్రియులరా, చాలా చక్కగా రాయబడింది. ఏమని రాయబడింది? వీరందరూ అంట తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందారంట. పొందిన వారైనా కూడా మనము ఉండాలి. ఆ మొదటి శతాబ్దంలో చెప్తున్నాడు, హెబ్రీ గ్రంథ గారు చెప్తున్నాడు, మనము లేకుండా వాళ్ళు సంపూర్ణ కాదు, మనము కూడా వెళ్ళి వాళ్ళతో కలిస్తే వాళ్ళు సంపూర్ణ అవుతారు. కాబట్టి దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచిన కనుక వీరు వాగ్దాన ఫలమును అనుభవింపలేదు అనేది చాలా చక్కగా. వాళ్ళు సంపూర్ణలు అయితేనే తప్ప పరలోకానికి ఎక్కిపోయేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు సంపూర్ణలు అవ్వాలంటే మనం వెళ్ళి వాళ్ళతో కలవాలి. మనము లేకుండా వాళ్ళు సంపూర్ణలు కాదు. అంటే సంఘములో దేవుని ప్రణాళిక ప్రకారం మరి ఎంతమంది అయితే చేర్చబడాలో వాళ్ళందరూ చేర్చబడిన తర్వాత అప్పుడు వాళ్ళు సంపూర్ణలు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ఈ వచనాన్ని బట్టి మనం పరిశీలన చేస్తే కొత్త నిబంధన కాలపు సార్వత్రిక సంఘము కూడా ఈ విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడితేనే ఈ విశ్వాస వీరులు సంపూర్ణులు అవుతారు. అప్పుడే వారు వాగ్దాన ఫలమును అనుభవిస్తారు. అప్పటి వరకు విశ్వాస వీరులందరూ కూడా పాతాళ లోకంలో నెమ్మది పొందు స్థలమైనటువంటి పరదేశంలోనే ఉంటారు అని మనకి అర్థమవుతున్నది. అర్థమవుతుందా? ఈ వాక్యాన్ని బట్టి వాక్యం చదువుతూ ఉంటాం కదా, కానీ మనకు అర్థం కాదు. మనము లేకుండా వాళ్ళు సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచిన కనుక వీరు వాగ్దాన ఫలమును అనుభవించలేదు. మనం ఉండాలి. అది అందుకని కొత్త నిబంధన కాలపు సార్వత్రిక సంఘము కూడా విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడాలి. అప్పుడే లెక్క సంపూర్ణం అవుద్ది అనేసి, ఆ లెక్క సంపూర్ణం అయ్యేంత వరకు వారు అక్కడే ఉంటారు. మరియు విశ్వాస వీరుల వలనే చంపబడబో వారి ఎక్కువ సహదాసుల ఎక్కువ సహోదరుల ఎక్కువ లెక్క పూర్తి అయ్యే వరకు ఈ విశ్వాస వీళ్ళు పరదేశంలో ఉంటారు. ఎప్పటి వరకు ఉంటారంటే పరదేశంలో
మరియు వారి వలననే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అయ్యే వరకు వాళ్ళు అక్కడ ఉంటారు, పరదేశంలోనే ఉంటారు అనేసి మనం గ్రహించవలసిన అవసరం ఉంది. అయితే ఈ సత్యాన్ని బయలుపరుస్తూ ప్రకటన గ్రంథకర్త తన కలిగినటువంటి దర్శనమును దర్శన ప్రత్యక్షతను ఈ విధంగా రాశాడు. ప్రకటన గ్రంథకర్త తన కలిగిన దర్శన ప్రత్యక్షతను రాశాడు. రాసిన సంగతులు మనం చూద్దాం. ఎక్కడున్నాయి మాటలు అంటే ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయము 6వ వచనం కాడి నుంచి 11వ వచనం వరకు అక్కడ మనం ఉన్న సంగతులు మనం చదివితే మనకి అర్థమవుద్ది. ఏంటి అంటే ఆయన 9వ వచనం కానీ చూద్దాం. ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధించబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద బలిపీఠం కింద అంటే బలిపీఠం యేసుక్రీస్తు బలి అయిపోయింది అక్కడ భూమి మీద. భూమిని ఏమంటాడు బలిపీఠం కింద అంటే భూమి యొక్క కింది భాగాల్లో చూశాడంట. బలిపీఠం కింద చూచి తిని వారు నాథ సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకి మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకి ఉంది అని బిగ్గరగా కేక వేశాను. చూడండి ఏమంటున్నారు వీళ్ళు, వారు నాథ సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకి మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకి ఉంది అని బిగ్గరగా కేక వేశాను. వీళ్ళు ఏమంటున్నారు చూడండి, ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము వధించబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద చూచి తినంటాడు. బలిపీఠం కింద అంటే భూమి యొక్క క్రింది భాగాల్లో చూశాను అంటున్నాడు. ఎక్కడ భూమి యొక్క కింది భాగాల్లో అంటే పాతాళ లోకంలో ఉన్న పరదేశంలో చూశాను అంటున్నాడు. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకి మా రక్తము నిమిత్తము భూనివాసులకు తీర్పు తీర్చకి ఉంది అని బిగ్గరగా కేక వేస్తున్నారు. కేక వేస్తే వాళ్ళకి ఏం చెప్పబడుతుందంటే వాళ్ళకి ప్రకటన కింద 6వ అధ్యాయంలో 11వ వచనం చూద్దాం. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇవ్వబడెను మరియు వారి వలననే చంపబడబో వారి సహోదరుల యొక్కయు సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అయ్యే వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవాలని వారితో చెప్పాను. ఇక్కడ చూడండి, తెల్లని వస్త్రము వారికి ఇవ్వబడిందంట, ప్రతి వారికి ఇవ్వబడింది. మరియు వారి వలననే చంపబడబో వారి యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అయ్యే వరకు ఇంకా కొంచెం కాలం విశ్రమించండి. ఇంకా కొంచెం కాలం విశ్రమించండి, ఎందుకంటే లెక్క పూర్తి అవ్వాలి. లెక్క పూర్తి అయ్యేంత వరకు ఇంకా కొంచెం కాలం విశ్రమించండి. మీలాగానే చంపబడి వారి యొక్క సహోదరుల యొక్క సహదాసుల యొక్క లెక్క పూర్తి అవ్వాలి. అప్పటి వరకు మీరు అక్కడే ఉండండి. వాళ్ళు అడుగుతున్నారు ఎంతకాలం ఇక్కడ ఉండాలి, ఎంతకాలం పాతాళ లోకంలోని పరదేశంలో నెమ్మది పొందే స్థలంలో ఉండాలి, మరి వాగ్దాన ఫలము మరి మాకు ఇచ్చేయండి, మేము పరలోకం పంపించేయండి, భూనివాసులకు తీర్పు తీర్చేయండి అని అంటే అక్కడ వాళ్ళతో చెప్తుంది ఏంటంటే మీలాగా చంపబడే వాళ్ళు ఉన్నారు, సహదాసులు ఉన్నారు, సహోదరులు ఉన్నారు, వారి లెక్క కూడా పూర్తి అవ్వాలి. వారి లెక్క పూర్తి అయ్యేంత వరకు మీరు ఇక్కడే ఉండాలి అనే చెప్తా ఉన్నాడు. అనే చెప్పబడినట్టు మనం చూస్తా ఉన్నాం. ఈ వచనాన్ని బట్టి యోహాను గారు ఈ లేఖ వ్రాసే సమయాన్ని వరకు విశ్వాస వీరుల లెక్క పూర్తి కాలేదని మనకు అర్థమవుతుంది. విశ్వాస వీరుల లెక్క పూర్తి కాలేదు, అందువలననే వారు పరలోకానికి ఎక్కిపోలేదు. ఎందుకు ఎక్కిపోలేదు? లెక్క పూర్తి కాలేదు, అందుకనే పరలోకానికి ఎక్కిపోలేదు. వారి లెక్క పూర్తయ్యే వరకు పాతాళ లోకంలోనే పరదేశంలోనే నెమ్మది పొందుతూ ఉంటారని మనకు అర్థమవుతుంది. ఎందుకు ఎక్కిపోలేదు అంటే లెక్క పూర్తి కాలేదు. ఎప్పటి వరకు అక్కడే ఉంటారు అంటే లెక్క పూర్తి అయ్యేంత వరకు అక్కడే ఉంటారు అనేసి మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అవునండి ప్రియులరా, సాత్వికంతో సత్యమును అర్థము చేసుకోవటానికి ప్రయత్నము చేయండి. అపోస్తలుడైన పౌలు ఈ సత్యాన్ని బలపరుస్తూ కొన్ని లేఖన భాగాన్ని పరిశీలన చేస్తాం. అపోస్తలుడైన పౌలు ఈ సత్యాన్ని బలపరిచారంట. మొదటి శతాబ్ద కాలం నాటికి అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి
మొదటి లేఖ వ్రాసిన కాలం నాటికే పౌలు ఏమని రాస్తున్నాడంటే, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లోండి లేపబడి ఉన్నాడు అని రాశాడు. కనుక క్రీస్తు కంటే ముందుగా ఎవరు కూడా మృతుల్లోండి పునరుద్ధానము పొందలేదు. పౌలు గారు రాసిన లేఖలో ఏమన్నాడు, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లోండి లేపబడి ఉన్నాడని రాశాడు. కాబట్టి క్రీస్తు కంటే ముందు ఎవరు కూడా మృతుల్లోండి పునరుద్ధరణ అయ్యేటటువంటి దాఖలాలు లేవు అనేది మనకి చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి నిద్రించిన నీతిమంతుల ఆత్మలు అందరూ కూడా పరదేశంలో నెమ్మది పొందే స్థలమైన పరలోకంలో నెమ్మది పొందే స్థలమైన పరదేశంలో ఉన్నారని మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎప్పటి వరకు ఎందుకు అక్కడే ఉన్నారంటే లెక్క పూర్తి అవ్వలేదు. వాళ్ళు సంపూర్ణులు కాదు, మనం వెళ్తేనే సంపూర్ణ అవుతాం. మా లెక్క పూర్తి అవ్వలేదు. లెక్క పూర్తి అయ్యేంత వరకు వాళ్ళు అక్కడే ఉంటారు. లెక్క పూర్తి అయిన తర్వాతే వాళ్ళు పరలోకానికి వెళ్ళేటటువంటి అవకాశము ఉంది అనేసి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మృతుల పునరుద్ధానము పొందు వారిలో క్రీస్తే మొదటి వారు. మృతుల్లోండి తిరిగి లేచిన వారిలో మొదటి వారు ఎవరంటే పౌలు చెప్పాడు యేసు క్రీస్తు అనేసి. తర్వాత ఇక్కడ మనం చూస్తే మృతుల పునరుద్ధానము పొందిన వారిలో క్రీస్తే మొదటిగా పరలోకానికి చేర్చుకునబడ్డాడు. క్రీస్తు కంటే ముందుగా నిద్రించిన నీతిమంతుల్లో ఎవడు కూడా మృతుల్లోండి పునరుద్ధానము పొందలేదు, పరలోకానికి ఎక్కిపోలేదు. డ్యామ్ ష్యూర్ గా బైబిల్ని బట్టి మనం చెప్పాలి. మృతుల పునరుద్ధానము పొందే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ పొందే వారిలో క్రీస్తే ప్రథమ ఫలముగా మృతుల్లోండి తిరిగి లేచాడు. ప్రథమ ఫలము క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు మాత్రమే ఆయన వారు బ్రతికించబడతారు అనేసి బైబిల్ చక్కగా చెప్తుంది. ఇప్పుడు చూద్దాం, మృతుల పునరుద్ధానము పొంది వారిలో క్రీస్తే ప్రథమ ఫలము. క్రీస్తే మృతుల్లోండి మొదటి వాడుగా లేచాడు ప్రథమ ఫలముగా. చూద్దాం ప్రియులరా, అపోస్తుల కార్యంలో పౌలు చెప్తున్న సంగతి 26వ అధ్యాయం 22వ వచనంలో, ఆయనను నేను దేవుని వల్ల సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటేనే క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము పొంది వారిలో మొదటి వాడొకటి చేత ఈ ప్రజలకును అన్ని జనులకును వెలుగును ప్రచురింపబోవునని వెలుగు ప్రచురించబోవునని అనేసి చెప్తున్నాడు. ఇక్కడ ఆయనను నేను దేవుని వల్ల సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటేనే క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము పొంది వారిలో మొదటి వాడు. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము పొందే వారిలో మొదటి వాడు. మృతుల పునరుద్ధానం పొందే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ వాళ్ళల్లో మొదటి వాడు ఎవరు అంటే యేసు క్రీస్తు మాత్రమే మృతుల పునరుద్ధానం పొందిన వారిలో మొదటి వాడు అనేసి లేఖనాల్లో చాలా చక్కగా రాయబడి ఉంది. అవును ప్రియులారా, వాళ్ళందరూ ఎక్కడున్నారు? మృతుల పునరుద్ధానం పొందబోవారు ఎక్కడున్నారంటే పరదేశంలో ఉన్నారు. నీతిమంతులు మరి నిద్రించి పరదేశీ చేరారు. యేసుక్రీస్తు కూడా పరదేశికి వెళ్ళాడు. పరదేశికి వెళ్ళి ఈ మృతుల పునరుద్ధానం పొందే వారిలో మొదటి వాడిగా యేసుక్రీస్తు మృతుల్లోండి తిరిగి లేచాడు. మిగిలిన వాళ్ళు లేచిన దాఖలాలు ఉన్నాయంటే దాఖలాలు లేవు అనేసి లేఖనాలు మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు లేదు అనేసి మనం పరిశీలన చేస్తే, ఎందుకు లేదు అని అంటే వాళ్ళ లెక్క సంపూర్ణం కావాలి. వాళ్ళు సంపూర్ణ కాదు, లెక్క పూర్తి అవ్వాలి. అప్పటి వరకు ఈ పరదేశంలోనే ఉంటారు. ఆ పరదేశంలో ఉండి లెక్క పూర్తయ్యే కాలానికి యేసుక్రీస్తు వస్తాడు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు అప్పుడు మృతుల పునరుద్ధానం పొంది మరి క్రీస్తుతో కూడా పరలోకానికి వెళ్ళేటటువంటి దాఖలాలు ఉన్నాయి. అయితే ప్రియులారా, మరి ఇంకా సంగతి మనం చూస్తే లేఖనాల్లో చెప్తున్న మాట ఏంటంటే, పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకము నుండి దిగి వచ్చిన వాడే తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవరు కూడా లేరు. పలానా ఆయన వెళ్ళిపోయాడండి గాలి మాటలు చెప్పొద్దు నువ్వు. బైబిల్ చెప్తుంది నరకానికి వెళ్తావు, ఆయన వెళ్ళిపోయాడు ఈయన వెళ్ళిపోయాడు డబ్బుల కోసం మొఖమాటంతో చెప్పొద్దు. మొఖమాటాలు వద్దు, ఉన్నది ఉన్నట్టు చెప్పు. క్రీస్తుని గురించిన విశ్వాస విషయంలో మోమాటం గలవారే ఉండే కూడా అంటాడు, లేకపోతే నువ్వు ఫినిష్ అవుతావు. చాలా జాగ్రత్త. పరలోకాన్ని దిగి వచ్చిన వాడే తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవరు లేరు అనేసి యేసుక్రీస్తు సాక్షాత్తు చెప్తున్నాడు యోహాను సువార్త 3:13లో. మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవరు కూడా లేడు అనేసి యేసుక్రీస్తే చెప్తున్నాడు. క్రీస్తు
క్రీస్తు మృతుల పునరుద్ధానం వరకు మృతి పొందిన వారిలో యేసు క్రీస్తు మాత్రమే మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వల్ల వెలుగులోని తెచ్చారు. చూడండి ప్రియులారా, క్రీస్తు కంటే ముందు ఎవరన్నా మృతుల నుండి తిరిగి లేచారు, పరలోకం వెళ్ళిపోయారంటే మరి క్రీస్తు పునరుద్ధానంలో ప్రత్యేకత అనేది ఏమి ఉండదు. బైబిల్ ఏం చెప్తుంది? క్రీస్తు పునరుద్ధానంలో ప్రత్యేకత ఏంటంటే యేసు క్రీస్తు మాత్రమే మరణాన్ని నిరర్థకం చేశాడు, యేసు క్రీస్తు మాత్రమే జీవాన్ని అక్షయతను స్వార్థ వల్ల వెలుగులోని తెచ్చాడు అనేసి చెప్తా ఉంది. క్రీస్తు కంటే ముందుగానే మృతుల్లోని తిరిగి లేచి వెళ్ళిన, మరి చనిపోకుండా పరలోకానికి ఎక్కిపోయినా మరి ఈ జీవము అక్షయత అనే సువార్త వల్ల వెలుగులోనికి క్రీస్తు వల్ల కలగలేదు అనేసి నమ్ముతున్నారా మీరు? ఏంటి అసలు మీ బాధ ఏంటి? మీ యొక్క విశ్వాస సిద్ధాంతం ఏంటి? ఎట్లా ఏంటి అసలు? క్రీస్తు కంటే ముందుగా ఎవరు పరలోకానికి వెళ్ళలేదు. క్రీస్తు వచ్చిన తర్వాత మళ్ళీ క్రీస్తు పరలోకానికి వెళ్ళేంత వరకు కూడా పరలోకానికి ఎవరు ఎక్కిపోలేదు. అంత మాత్రమే కాదు, మృతులు పునరుద్ధానం పొందే వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళలో కూడా యేసు క్రీస్తు మాత్రమే ప్రథమ క్రీస్తు మృతుల్లో తిరిగి లేచాడు. చూద్దాం. మరణము నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోని తెచ్చింది. ఈ కార్యము క్రీస్తు కంటే ముందుగా జీవించిన మరియు మరణించిన వారెవరిలోనూ జరగలేదని బైబిల్ గ్రంథము స్పష్టంగా వివరిస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు మనం చదువుతుంటే మనకు అర్థం కావట్లేదా? అర్థం కాకుండా చేస్తున్నాడు. అవిశ్వాసులైన మనోనేత్రాలకి గుడ్డితనం కలిగజేస్తున్నాడు సాతాను గాడు. చూద్దాం ప్రియులారా, మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతించబడుగాక. మృతుల్లోండి క్రీస్తు తిరిగి లేచటం వలన జీవముతో కూడిన నిరీక్షణ, అనగా జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు అంటాడు. జీవముతో కూడిన యేసుక్రీస్తు మృతుల్లోని తిరిగి లేవడం ద్వారానే జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగుద్దంట. ఏంటా నిరీక్షణ అంటే? అనగా వాడబారింది, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారిందినైన స్వాస్థ్యము మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశాడు. యేసుక్రీస్తు మృతుల్లోని తిరిగి లేవటం ద్వారా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారింది స్వాస్థ్యం మనకు కలిగింది. మరి అదే క్రీస్తు పునరుద్ధానంలోనే మనకు వచ్చింది. మరి క్రీస్తు కంటే ముందే అనేక మంది నిద్రించిన వారు పరలోకానికి వెళ్ళిపోతే మరి ఈ స్వాస్థ్యము వాళ్ళ వల్ల, అంటే క్రీస్తు కంటే ముందు మృతుల్లోండి తిరిగి లేచిన వాళ్ళ వల్ల కలిగిందా? లేచారు ఎవరన్నా? లేస్తే వాళ్ళ వల్ల కలగాలి, కానీ అలా కలగలేదు. కేవలం యేసుక్రీస్తు ద్వారానే అక్షయమైంది, నిర్మలమైంది, వాడబారింది స్వాస్థ్యం మనకి కలిగింది అనేది బైబిల్ చెప్తుంటే, బైబిల్కి వ్యతిరేకంగా మనం మాట్లాడితే మరణకరమైన పాపంలో ఉంటాం. ఒకసారి ఆలోచించుకోండి. క్రీస్తు కంటే ముందుగా జీవించిన మరెవరి ద్వారాను నిర్మలమైన, అక్షయమైనది, వాడబారిందినైన స్వాస్థ్యము మనకు కలగలేదు. కేవలము క్రీస్తులోనే ఈ స్వాస్థ్యం మనకి కలిగింది. చాలా జాగ్రత్తగా ఆదాము అని మొదటి మనుషుని ద్వారా మరణము ఈ లోకంలోనికి వచ్చింది. అదే రీతిగా క్రీస్తు ద్వారా మృతుల పునరుద్ధానం కలిగింది. క్రీస్తు ద్వారానే మృతుల పునరుద్ధానం కలిగింది. ప్రియులారా, క్రీస్తు కంటే మృతి పొందిన మరెవరిలోనూ మృతుల పునరుద్ధానం కలగలేదు అనేసి చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటాను ప్రయత్నం చేయాలి. అపోస్తలుడైన పౌలు కొరింథీకి రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయం 21వ వచనంలో మనుషుని ద్వారా మరణము వచ్చిన గనక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగిందంట. ఏ మనుషుని ద్వారా మృతుల పునరుద్ధానం కలిగింది? క్రీస్తు ద్వారానే. క్రీస్తు కంటే ముందు ఎవరు కూడా మృతుల్లోని తిరిగి లేచిన పరలోకానికి వెళ్ళిన దాఖలాలు లేవు. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుతున్నారో అలాగే క్రీస్తునందు మాత్రమే అందరూ బ్రతికించబడతారు. క్రీస్తులో మాత్రమే అందరూ బ్రతికింది. క్రీస్తు కంటే ముందు మరెవరిలో కూడా మృతుల పునరుద్ధానము జరగలేదు, బ్రతికించబడేటటువంటి పరిస్థితి లేదు అనేసి మనకి చాలా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. క్రీస్తు కంటే ముందు మృతి పొందిన మరెవరిలోనూ ఈ కార్యము జరగలేదు. పౌలు కొరింథీకి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 22లో ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుతున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికించబడుదురు. అలాగే క్రీస్తునందు అందరూ క్రీస్తునందే బ్రతికించబడతారు అని అంటే
ఆంధ్ర ఏది పలానా ఆయన పరలోకం వెళ్ళిపోయాడు, పలానా ఆయన పరలోకం వెళ్ళిపోయాడు అని చెప్పేది పని ఎందుకు ఎందుకు చేస్తున్నారు? వెళ్ళే అవకాశం ఉందంటే అవకాశం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తే చెప్పాడు, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను, మీ హృదయాన్ని కలవరపడేవాడు వెరవనేకండి అంటాడు. నా తండ్రి ఇంత అనేక నివాసాలు గలవు, లేని ఏళ్ళ నేను మీతో చెప్తాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి నేనుండే స్థలంలో మీరు ఉండేలాగా నేను మరల వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఆయన వచ్చి తీసుకెళ్తానంటే మన పాస్టర్లో పంపించేస్తున్నారు పంపించేస్తున్నారు. వెళ్ళిపోయాడండి పర్లోకి. భ్రష్టత్వం సంభవించింది, భ్రష్టత్వం సంభవించేసింది. భ్రష్టత్వం సంభవించి భ్రష్ట మాటలు భ్రష్టుడి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. బైబిల్కి విరుద్ధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ప్రభు అయిన యేసు ప్రభు అయిన యేసును లేపిన వాడు ప్రభు అయిన యేసును లేపిన వాడు యేసుతో కూడా మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేము విశ్వసించుతున్నాము కనుక మాట్లాడుతున్నాం. యేసును లేపినవాడు మన కూడా లేపుతాడు. యేసుతో కూడా ఎప్పుడు? ఇప్పుడు కాదు, చచ్చిపోయిన వెంటనే కాదు, యేసుక్రీస్తు వచ్చినప్పుడు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు చూద్దాం. ఆకాశములు గతించిపోయినప్పుడు మాత్రమే నిద్రించిన నీతిమంతుల ఆత్మలు మృతుల్లో లెగుస్తారు అనేసి అప్పటి వరకు వారందరూ పరదేశంలోనే ఉండాలి. ఎప్పుడంటే ఆకాశాలు గతించిపోయేంత వరకు కూడా వాళ్ళని ఎవరు కూడా నిద్ర లేపలేరు, వాళ్ళని మృతులు పునరుద్ధానం చెందించలేరు. ఆకాశాలు గతించిపోవాలంట. ఈ మాటలు బైబిల్లో ఉన్నాయి. యోబు రాశాడు. యోబు గ్రంథము 14 అధ్యాయంలో మనం పరిశీలన చేస్తే యోబు గ్రంథం 14 అధ్యాయం 12, 13 వచనాల్లో రాయబడి ఉంది. అక్కడ ఏమని రాయబడింది? ఆకాశములు గతించిపో వరకు వారు మేలుకొనరు, ఎవరును వారిని నిద్ర లేపజాలరు. ఆకాశాలు ఎప్పుడు గతించిపోతే? యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు. ఏం జరుగుద్ది? పంచభూతములు మిక్కుటమైన మహావేండంతో లయమైపోవును, భూమి దాని మీద ఉన్న కుత్యములు కాలిపోతే ఇవన్నీ ఇట్లు లయమైపోవును అంటాడు. లయమైపోద్ది. అప్పుడు జరుగుద్ది. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు అప్పుడు జరుగుద్ది. దేవదూతలను పంపిస్తాడు. దేవదూతలు వచ్చి ఏర్పరచబడిన వారిని పోగు చేస్తారు, ఆటంకములైన వారిని వాళ్ళే పోగు చేస్తారు, వాళ్ళని అగ్నిగుండంలో పడవేస్తారు. ఏర్పరచబడిన వారిని పోగు చేసి ఆకాశ మండలంలో ఉన్న క్రీస్తు దగ్గర తీసుకెళ్లి వాళ్ళకి అప్పగిస్తారు దేవదూతలు. యేసుక్రీస్తు వాళ్ళని తీసుకెళ్లి తండ్రికి అప్పగిస్తాడు. ఒకసారి ఆలోచించండి. లేఖనాలు ఎంత స్పష్టంగా ఉంటే గలిబిలి చేసేస్తున్నాడు సాతానుగాడు. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి. ఆకాశములు గతించిపోయేది ఈ లోక అంత్యదినములో మాత్రమే. ఆకాశాలు ఎప్పుడు గతించిపోతుంటే ఈ లోక అంత్యదినం మాత్రమే. యేసుక్రీస్తు రెండోసారి ఈ లోకానికి వచ్చే దినమే ఈ లోక అంత్యదినము. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తానుండే స్థలములో మన్ని కూడా ఉండలాగన మన్ని పరలోకానికి తీసుకుని పోతాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన ఉండే స్థలంలో మన పరలోకానికి తీసుకెళ్తాడు. ఆ మాటలు ఎక్కడ ఉన్నాయి? యోహాను సువార్తలో యేసుక్రీస్తు జీవించిన కాలంలోనే చెప్పాడు. ఏం చెప్పాడు? నా తండ్రి ఇంటి అనేక, యోహాను సువార్త 14 అధ్యాయం 2-3 వచనాలు, నా తండ్రి ఇంటి అనేక నివాసాలు గలవు, లేని ఏళ్ళ నేను మీతో చెప్పుతున్నాను, మీకు స్థలము సిద్ధపరిచి వెళుతున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి నేనుండే స్థలంలో మీరు ఉండేలాగా మరల వచ్చి నా యుద్ధం ఉండేటకు మిమ్మల్ని తీసుకెళ్తాను, నేను వచ్చి తీసుకెళ్తా అని యేసుక్రీస్తు అంటాడు. ఎప్పుడొచ్చి తీసుకెళ్తాడంట? యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడు? యేసుక్రీస్తు వచ్చే దినమే అంత్యదినం అంటాడు. అంత్యదినమున నిద్రించిన నీతిమంతులను లేపుతానని యేసుక్రీస్తు. అంత్యదినాన యేసుక్రీస్తు నిద్రించిన నీతిమంతుల ఆత్మల్ని లేపుతాను అని యేసుక్రీస్తు చెప్పాడు. చెప్పిన మాటలు బైబిల్లో చాలా ఉన్నాయి. అంత్యదినాన్ని లేపుతాను, నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. యేసుక్రీస్తు వచ్చే దినమే లోకానికి అంత్యదినం. యేసుక్రీస్తు వచ్చినప్పుడు అంత్యదినమున నేను మిమ్మల్ని లేపుతాను అనేసి యేసుక్రీస్తు చెప్పాడు. ఈ మాటలు చాలా 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 బైబిల్లో రాయబడి ఉన్నాయి, కానీ మనకే అర్థం కాకుండా చేస్తా ఉన్నాడు. యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో 39 వచనం, 40 వచనం, 41 వచనం, 45 వచనం, 54 వచనం, ఈ వచనాలన్నింటిలో కూడా యేసుక్రీస్తు జీవించిన కాలంలో చెప్పాడు. 39, 40 వచనాలు చదువుదాం. నా ఇష్టమును నెరవేర్చుకుంటూ నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడికే పరలోకము నుండి దిగి వచ్చి తిని, ఆయన నాకు అనుగ్రహించిన దాన్ని అంతటిలోనూ నేనేమి పోగొట్టుకొనక అంత్యదినమున దానినే లేపిటియే నన్ను పంపిన వాని చిత్తము. ఎప్పుడు లేపటం అంటే అంత్యదినమున దానిని లేపుటియే నన్ను పంపిన వాని చిత్తము.
చూడండి, అంత్యదినాన్ని లేపుతాను అంటున్నాడు. అంత్యదినాన్ని లేపుతాను. మనం ఇప్పుడే పంపించేస్తానికి ప్రయత్నం చేస్తున్నాం, దెబ్బతినేస్తాం. యోహాను సువార్త 6:41. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నిత్య జీవము పొందుటే నా తండ్రి చిత్తము. చూడండి, అంత్యదినమన నేను వాడిని లేపుతాను. అంత్యదినాన్ని ఇవన్నీ చదువుతున్నాం అంటే చదువుతున్నాం కానీ మాకు అర్థం కావట్లేదండి. ప్రకృతి సంబంధమైన మనుషులు మేము. ప్రకృతి సంబంధమైన మనుషులకి దేవుని ఆత్మ సంబంధమైన సంగతులు ఎలా అవుతాయి? మరి దేవుని ఆత్మ సంబంధమైన సంగతులతో అర్థం చేసుకోవాలి. అవి ఆత్మానుభవం చేతనే అర్థమవుతాయి. కాబట్టి తీసుకున్న బాప్తిజాలు ఏమి కూడా కరెక్ట్ కాదు. మళ్ళీ బాప్తిజం తీసుకోవాలి, యేసుక్రీస్తు నామములో బాప్తిజం తీసుకోవాలి. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ. ఆ బోధ ప్రకారం మనం ఆ బోధను విని విశ్వసించి అంగీకరించి మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందితే అప్పుడు మనకి సర్వసత్యము అర్థమవుద్ది. యోహాను సువార్త 6:45. నన్ను పంపిన తండ్రి వాణ్ణి ఆకర్షించితేనే కానీ ఎవడు నా యొద్దకు రాడు. అంత్యదినమున నేను వాణ్ణి లేపుతా. అంత్యదినాన్ని నేను లేపుతాను అని యేసుక్రీస్తు చెప్తుంటే పంపించేస్తావు, తోసేస్తావా? ఎక్కడికి వెళ్తాను? తోసేస్తే సరే ఆలోచించుకో. బోధ సరి చేసుకోవాలి. ఎవరైతే అసత్యంలో ఉన్నారో మేము అసత్యాన్ని మేము మార్చుకోము. మేము చెప్పేది అసత్యమే, కానీ ఇప్పుడు మేము అది తప్పు ఇది కరెక్ట్ అంటే ఈ విశ్వాసులందరూ మాకేం తెలియదని అనుకుంటారు అని చెప్పి నువ్వు చెప్పకుండా నోరు మూసుకున్నావు అనుకో, నువ్వు వెళ్తావు, వాళ్ళు వెళ్తారు నరకానికి. యోహాను సువార్త 6:54. నా శరీరము తినే నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వాణ్ణి లేపుదును. అంత్యదినాన్న లేపుదును అనేసి అక్కడ రాయబడింది. అంత్యదినమున ఏం జరుగుద్ది? యేసుక్రీస్తు లోకానికి వచ్చే దినమే అంత్యదినము. అంత్యదినమున ఏం జరుగుద్ది? ఏమి రాశాడు? ఆకాశాలు గతించిపోయేంత వరకు వాళ్ళ ఎవరు కూడా నిద్ర లేకపోతే ఈ అంత్యదినాన్ని ఏం జరుగుతుందంటే ఆకాశాలు గతించిపోతాయి. ఆకాశాల మహాత్వంతో గతించిపోతాయి. పేతురు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయంలో 10, 11, 12 వచనాల్లో చాలా చక్కగా. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశంలో మహాధ్వనితో గర్జించిపోవును. పంచభూతములు మిక్కుటమైన మహావేణంతో లయమైపోవును. భూమి దాని మీద ఉన్న కుర్చీములు కాలిపోవును. భూమి దాని మీద ఉన్న కుర్చీలు కాలిపోతాయి. ఈ అంత్యదినాన అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆకాశ మేఘారుడే వచ్చి అక్కడ ఉండి దూతల్లో పంపిస్తే వాళ్ళు వచ్చి ఏర్పరచబడిన వారిని పోగు చేస్తారు. అప్పటి వరకు ఎవరైతే నిద్రించి పరదేశంలోకి వెళ్ళారో వాళ్ళు కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటూ ఆకాశ మండలానికి మేఘాల మీద కొనుపబడతారు. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉంటాము. ఇది లేఖన సత్యము, లేఖన సారాంశము. ఇంకా మనం చూద్దాం. కనుక యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన దినమున ఏకకాలంలో కొన్ని ముఖ్యమైన సంగతులు జరుగుతాయి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన కాలంలో ఒకే కాలంలో వచ్చిన దినమున ఏకకాలంలో ముఖ్యమైన 2 సంగతులు దొరుకుతాయంట. ఏంటి 2 సంగతులు? ఇవి తెలుసుకుందాం. ఒకటి ఏంటంటే ఆకాశములు గతించిపోతాయంట యేసుక్రీస్తు వచ్చినప్పుడు. రెండోది ఏంటంటే భూమి మీద సజీవులుగా నిలిచి ఉన్న నీతిమంతులు మార్పు చెందుతారు. ఏంటంట? యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు భూమి మీద సజీవులుగా ఉన్న నీతిమంతులు మార్పు చెందుతారు. అక్షయులుగా మార్పు చెందుతారు. అప్పటి వరకు నిద్రించిన నీతిమంతుల ఆత్మలు అక్షయులుగా లేపడతారు. నిద్రించిన నీతిమంతుల ఆత్మలు అక్షయులుగా లేపడతారు. వీరిరువురు కలిసి ఆకాశ మండలములో ఉన్న క్రీస్తునొద్దకు కొనిపోబడతారు. దేవదూతలు తీసుకెళ్ళిపోతారు. కొనిపోబడతారు. రెండో సంగతి ఏంటంటే మరొకటి ఏంటంటే అప్పటి వరకు భూమి మీద సజీవులుగా నిలిచి ఉన్న అనీతిమంతులు పాతాళ లోకములోనే నిత్యాగ్ని గుండములో పడవేయబడతారు. అప్పుడు ఈ లోకానికి అంతము జరుగుద్ది. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉంటాము. ఇంతటితో ఈ జగత్తి పునాది వేయబడక పూర్వము దేవుడు మన ఎడల సంకల్పించిన సంకల్పము ఈ భూమి మీద సంపూర్ణముగా సమాప్తి అవుద్ది.
చూడండి ప్రియులారా, ఎప్పుడు ఎప్పుడు నిద్రించే నీతిమంతుల ఆత్మలు ఇస్తారు, ఎప్పుడు మనము అక్షయాలుగా మార్పు చెందుతాము అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన దినాన. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చే దినమే ఈ లోకానికి అంత్య దినము. అంత్య దినము అంత్య దినాన నేను లేపుతానంటాడు. యేసుక్రీస్తు నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా అన్నాడు. యోబు గారు అంటాడు, ఆకాశములు గతించిపోయే వరకు వారిని ఎవరు కూడా నిద్ర లేపజాలరు అంటాడు. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చే దినమే అంత్య దినం. ఆ దినాన్ని ఏం జరుగుద్ది? ఆకాశాలు రగులుకుంటాయి, భూమి దాని మీద ఉన్న కుర్చాలు కాలిపోతాయి. అలాంటి టైంలో మనము మార్పు చెందుతాం. ఇప్పటి వరకు చనిపోయినటువంటి నీతిమంతులు అక్షయాలుగా లేపడతారు. ఇద్దరు కలిసి ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటే ఆకాశ మండలానికి మేఘాల మీద కొనిపోబడతాం. కాగా సదాకాలము ప్రభుతో కూడా ఉంటాము. ప్రియులారా, ఇదంతా పరిశీలించిన మీదట హేబేలు మొదలుకొని క్రీస్తు రెండవ రాకడ వరకు నిద్రించిన నీతిమంతుల్లో యేసుక్రీస్తు తప్ప ఎవరు కూడా పరలోకానికి ఎక్కిపోలేదని మనకు స్పష్టంగా అర్థమవుతుంది కదా. వీరందరూ కూడా క్రీస్తు రెండవ రాకడ వరకు పాతాళ లోకంలోని పరదేశు అను నెమ్మది పొందు స్థలములోనే దాచబడి ఉంటారని మనకి చాలా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. యేసుక్రీస్తు రెండవసారి ఈ లోకానికి వచ్చినప్పుడు మాత్రమే నిద్రించిన నీతిమంతులు బ్రతికించబడతారు, అనగా లేపబడతారు అని మనం అర్థం చేసుకున్నాం కదా. అర్థం చేసుకున్నాం. మేలు కొలుపు, మనకి మేలు కొలుపు ఏంటి? మేలు కొలుపు అంటే ప్రియులారా, ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఈ మంటి శరీరంలో ఇప్పటి వరకు జీవించినంత కాలము ఇంకా జీవించలేమేమో. ఇప్పటి వరకు ఇప్పుడు నాకు 70 సంవత్సరాలు, 71 సంవత్సరాలు. ఇంకా నేను 70 సంవత్సరాలు జీవిస్తాం కదా. అలాగే మీరు కూడా. ఎందుకంటే మనిషి ఆయుష్కి మరి గ్యారంటీ లేదు. ఎప్పుడు చనిపోతామో తెలియదు. బాలులు చనిపోతారు, యవనస్తులు చనిపోతారు, వృద్ధులు చనిపోతున్నారు, అందరు చనిపోతున్నారు. డబ్బు ఉన్నోడు చనిపోతున్నాడు, డబ్బు లేనివాడు చనిపోతున్నాడు, అందగాడు చనిపోతున్నాడు, అందహీనుడు చనిపోతున్నాడు, అందరూ చనిపోతున్నారు. మరణానికి వయసుతో కానీ హోదా అంతస్తుతో కానీ ఏమీ లేదు. కాబట్టి ఇప్పటి వరకు మనం జీవించిన కాలం చాలా కాలం కంటే మనం ఇంకా ఎక్కువ కాలం బతుకుతామో లేదో తెలియదు, జీవించలేమేమో. కాబట్టి ఏం చేయాలి? మేలుకొల్పంట. క్రీస్తు రెండవ రాకడ కంటే ముందుగానే మన శరీరాల్ని మనం విడిచిపెట్టవలసి వస్తే, యేసుక్రీస్తు రెండవ రాకడ కంటే ముందుగా ఇప్పుడే రేపు ఎల్లుండో మనం చనిపోతే విడిచిపెట్టవలసి వస్తే పరదేశికి చేరి నెమ్మది పొందుతూ క్రీస్తు రెండవ రాకడలో మృతుల పునరుద్ధానంలో పాలు పొంది అక్షయ శరీరాలు ధరించుకుని ఆకాశ మండలానికి ఏతంచి క్రీస్తును ఎదుర్కొని పరలోకానికి చేరగలగమనే ధైర్యము మనం కలిగి ఉన్నామా? మనలను మనమే పరీక్షించుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం? యేసుక్రీస్తు వచ్చినప్పుడు సిగ్గుపడనక్కర్లేని ముఖములతో ఆయన్ని ఎదుర్కొనే వారు ఉన్నామా? ఒకవేళ చనిపోతే యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బతికించబడేటటువంటి వారిలో మనము కూడా ఉండగలమా? మన జీవితాన్ని ఉండగలమా? పరీక్షించుకుని వాక్య ప్రకారం మన జీవితాన్ని, మన బోధని మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రియులరా, మేము ఊహించిన దానికంటే ఉన్నత శ్రేణిలో దేవుడు మిమ్మును నిలబెట్టాలని ఆశిస్తున్నాము. ప్రియులారా, ప్రియ సహోదరులారా, ప్రియ సహోదరి, మీరు మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి తిరులను కథలను వారినై ఉండి ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉండి ప్రభువు అన్ని విషయముల్లో మీకు సహాయం చేయనుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ అంశం విషయంలో మీకు కలిగి ఉన్న సంశయములను నివృత్తి చేయుటకై మా అకాడమీ ద్వారా ప్రకటించబడుతున్న ఇతర వీడియోల్ని చూడగలరు. కాబట్టి ఆలోచించండి. ఎందుకు ఇప్పటి వరకు నిద్రించి నీతిమంతుల ఆత్మలో పరదేశంలో ఉన్నారు? వారు ఎప్పటి వరకు ఆ పాతాళ లోకంలోని పరదేశంలోనే నెమ్మది పొందే స్థలంలో ఉంటారు? వారు ఎప్పుడు మరి పరలోకానికి వెళ్తారు? ఈ 3 సంగతులు ఈరోజు మనం నేర్చుకున్నాం. కాబట్టి ఆలోచించండి. ఆ గుంపులో నువ్వు ఉండగలవా? నువ్వు ఉన్నావా? ఒకసారి ఆలోచించుకో. అలా లేకపోతే, అలాంటి పరిస్థితుల్లో మన బోధ లేకపోతే, అలాంటి పరిస్థితుల్లో మన జీవితము లేకపోతే
ఇప్పుడు మనకు మేలుకొలుపు ఏంటంటే ఇప్పుడే మనము మార్చుకోవలసిన బోధ మార్చుకోవాలి. మన జీవిత ఆ, నడకని మార్చుకోవాలి, మన పద్ధతులు మార్చుకోవాలి, మన అనుకరణ మార్చుకోవాలి, అనుసరించే విధానాన్ని మార్చుకోవాలి. దేవుని చిత్తానుసారంగా మన జీవితాలను మార్చుకుని దేవునికి ఇష్టలుగా ఈ లోకంలో జీవిస్తే తప్ప యేసుక్రీస్తు మరి అంత్య దినాన్న లేపబోయే వారిలో మనము కూడా ఉంటాము. మనం మార్చుకుంటే ఉంటాము, మార్చుకోలేకపోతే ఉండవు. మార్చుకుంటానికి ప్రయత్నం చేద్దామా? అలా ప్రయత్నం చేస్తానికి తీర్మానం చేసుకుందాం. దేవుడు మీ తీర్మానాన్ని బలపరుస్తాడని నేను నమ్ముతున్నా. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి ఫలం చేయనుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.